ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 72వ కీర్తన 12వ వచనము. అతడు వారిని విడిపించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నేను అనేక ప్రాంతాలకి దేవుని యొక్క పరిచర్య కోసం వెళ్ళినప్పుడు అనేక మంది స్త్రీలను కలుసుకున్నప్పుడు వారు చెప్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యాలు ఏంటి అంటే, ఒకప్పుడు నా భర్త తాగుబోతుగా ఉండేవాడు బ్రదర్, తిరుగుబోతుగా ఉండేవాడు, వ్యభిచారిగా ఉండేవాడు. అయితే నేను దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థనను ఆలకించి నా భర్తని దేవుడు మార్చాడు, అతనికి విడుదలనిచ్చాడని అనేక మంది సాక్ష్యాలు చెప్తుంటారు ప్రియులరా. అంత మాత్రమే కాదు, కొన్ని కుటుంబాల్లో మీరు గమనించినట్లయితే తల్లిదండ్రులు బిడ్డల కోసం భారముతో ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు దేవుని విడిచిపెట్టి అన్యులతో సహవాసం చేసి లోకానుసారంగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు వారిని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వారు దేవుని వైపుకు తిరగని ఎడల తల్లిదండ్రులు చేసే కార్యం ఏంటి అంటే, ఇక మేము ఏమీ చేయలేమని గమ్మునుండడం లేదండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు. శుభవార్త చెప్పమంటారా? మీ కుటుంబంలో ఎవరైనా కూడా బంధించబడి ఉంటే, ఎవరైనా కూడా బంధకాల్లో ఉంటే దేవుడు వారికి తప్పకుండా విడుదలను దయచేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీరు ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నా కుమార్తె దారి తప్పిపోయింది ప్రభువా, నా కుమారుడు దారి తప్పిపోయారు ప్రభువా, నా భర్త నా భార్య దారి తప్పిపోయారు ప్రభువా, సహాయం చేయండి అని మీరు అడగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తారని దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదండి. మీరు ఒకటే చేయాలి, ఏంటి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు ప్రభువా, మీరు తప్ప ఎవరు సహాయం చేయలేరు ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తారో దేవుడు మీ ప్రార్థనను ఆలకించి వారికి విడుదలను దయచేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరి కొరకైనా మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారా? ప్రార్థనలో ఏకీభవించండి. నేను ప్రార్థిస్తున్న సమయంలో వారి పేరు పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బంధకంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి కొరకు వారు ఎవరి పేరునైతే ఉచ్చరిస్తున్నారో ప్రభువా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారికి సంపూర్ణమైన విడుదల దయచేసి వారిని ఆశీర్వదించమని ప్రభు. కుటుంబంలో సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.